ఆల్రెడీ ఒక సరికొత్త వైబ్ తో, సరికొత్త యాంకరింగ్ తో, సరికొత్త సెలబ్రేషన్స్ తో మా షోకి వచ్చావు. అందుకని నీకు ఒక సరికొత్త సర్ప్రైజ్ నేను ప్లాన్ చేసా. ఒక సాంగ్ నాండా ఎస్ నీ కోసం సర్ప్రైజ్, ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. హౌ స్వీట్. నేను కూడా ఎదురు చూస్తున్నా. లెట్స్ వెల్కమ్ దెం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఇప్పుడు మన అందరి ఇళ్లలో ఒకడయ్యాడు. మాటగా వినపడి మనిషిగా కనపడి యాంకరింగ్ కే బ్రాండ్ అయ్యాడు. అలాంటి ఒక యాంకర్ కథ తెలుసుకుందాం. ఒక చేత్తో ప్లేకార్డ్ పట్టుకుని ఈవెంట్ ప్రమోటర్ గా ప్రారంభమైన తన జీవితం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. అరే మామ, నువ్వు బాగా మాట్లాడతావు కదరా, నా ఈవెంట్ కి ప్రమోటర్ గా చేయరా. సరేరా, చేస్తా. ఏమో నాకు నచ్చిన ఫీల్డ్ ఇలా వెల్కమ్ చెప్తుందేమో. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. హే బ్రో, నీ వాయిస్ చాలా బాగుంది. FM లో ఆర్జేగా ట్రై చేయొచ్చు కదా, మీకు పర్ఫెక్ట్ ప్రొఫెషన్. ఆర్జేగా అంటే మొహం కనపడదేమో. మొహం కనపడకపోతే ఏంటి, మన గొంతు నలుగురు విని సంతోషిస్తారు కదా. అయినా మన టార్గెట్ ఏంటి, నలుగురిని ఎంటర్టైన్ చేయడం. చేసేద్దాం. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు, చిరునవ్వు వదలకు. నాన్న, నేను ఆర్జేగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నాన్న. అదేంట్రా, నేను యుఎస్ పంపించి ఎంఎస్ చెప్పేద్దాం అనుకుంటే నువ్వేంటి ఆర్జే అవుతానంటున్నావు? లేదు నాన్న, నాకు ఈ చదువు ఇవన్నీ ఎక్కట్లేదు. నాకు ఒక 1 year టైం ఇవ్వండి, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ నాన్న. సరేరా, నీ ఇష్టం. నువ్వేం చేయాలనుకున్నావు అది చేయి. నీ వెనకాల నేనున్నాను, ఏం ఆలోచించొద్దు. హాయ్ ప్రదీప్, మీ వాయిస్ విన్నాను, చాలా ఎనర్జెటిక్గా ఉంది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. ఈ రోజు నుండి మీరు మా FM ఫ్యామిలీ. ఆల్ ద బెస్ట్ మిస్టర్ ఆర్జే ప్రదీప్. ఈ రోజు పట్టుకున్న ఈ మైక్ ఇంకెప్పటికీ వదిలిపెట్టను. ఇక లైఫ్ లాంగ్ నీతోనే. వైజాగ్స్ #1 రేడియో స్టేషన్ 98.3 FM. ఇది చాలా హాట్ గురు. మీరు మాత్రం పాట వినండి. వైజాగ్స్ #1 రేడియో స్టేషన్. హలో ప్రదీప్ గారు, మేము అత్తా కోడలు కాన్సెప్ట్తో ఒక షో చేస్తున్నాం. దాంట్లో మీరు యాంకర్గా చేయాలి, చేస్తారా? చేస్తాను సార్. ఫస్ట్ టైం మెయిన్ యాంకర్గా ఛాన్స్ వచ్చింది. అవకాశమో అదృష్టమో ఎలాగైనా సరే ప్రూవ్ చేసుకుందాం. రే ప్రదీప్, ఇక ఇర్రగా తీసేద్దాం. అలా బుల్లితెరపై అరంగేట్రం చేసి సునాయాసంగా మాటల సునామీతో డాన్స్ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలు, గేమ్ షోలు ఎన్నెన్నో నిరాటంకంగా చేస్తున్న హాస్య వినోద యుద్ధంలో నంది అవార్డు స్మరించి వరించిందంటే ఆయన ప్రతిభకు కొలబద్ద లేదు. హద్దులేని డేగల దినదిన ప్రవర్ధమానము చెందారు.
ప్రదీప్ ఈ మనిషి మామూలు మనిషి కాదు. ఎంతో కింద నుంచి కష్టపడి ఇంత పైకి వచ్చి నంబర్ 1 యాంకర్ అయ్యారు. And definitely I have to say thank you Pradeep for carrying this whole show on your shoulder. అలా బుల్లితెరపై ఊపిరాడనంత బిజీగా ఉండి కూడా అవకాశం కుదిరినప్పుడల్లా వెండి తెరపై మనల్ని అలరించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జులై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో అత్తారింటికి దారేది, ఇంత ఆనందంగా సాగుతున్న జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా లేకపోలేదు. ప్రదీప్ గారు, మీకు లెగ్మెంట్ టైర్ అయిందండి. మీకు కొంచెం రెస్ట్ అవసరం. మీరు ఎక్కువసేపు నించోకూడదు. అందుకే కొన్ని రోజులు ఈ షోస్ ఇవన్నీ ఆపడం మీకే మంచిది. బాగుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేనా. నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండ మునకేస్తావా. నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా. అరే ఏంట్రా, ఈ మధ్య షోస్ లో యాంకర్ ప్రదీప్ అసలు కనిపించట్లేదు. ఆయన కాలికి ఏదో అయిందంట్రా. ఏదేమైనా యాంకర్ అంటే ప్రదీపేరా. అవునరా, ఆయన యాంకరింగ్ చాలా మిస్ అవుతున్నాం. ఆయన కాలు త్వరగా బాగైపోయి మళ్ళీ షోస్ కి రావాలరా. హలో ప్రదీప్ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దిస్. మేము చాలా ట్రై చేసాం. మీ నాన్నగారు చనిపోయారు. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, నీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. వెండి తెరపై సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు మన ప్రదీప్. పది మందిని నవ్వించి ఆనందపడతాడు. 10 మందికి గుప్తదానం చేసి దానిలో ఆనందాన్ని వెతుక్కునే అల్ప సంతోషి ఆయన. చలాకీతనంతో బుల్లి తెరపై వెలుగులు నింపి లక్షల హృదయాలలో స్థానం సంపాదించి ప్రతిభకు పట్టుదలతోడైతే సామాన్యుడు అసామాన్యుడు అవుతాడని నిరూపించి ఆర్జే నుండి హీరో స్థాయికి ఎదిగిన ప్రేరణ పేరు యాంకర్ ప్రదీప్. ఇక నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా వినోదాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు. మీరెప్పుడు ఇలానే బుల్లి తెరపై వెండి తెరపై అశేష ప్రేక్షక లోకాన్ని అలరించాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అన్నా. ఫస్ట్ టైం ఇలా
ఒకళ్ళు ఇలా పర్ఫామ్ చేయడం, నా స్టోరీ నా కళ్ళ ముందు ఇలా చూడడం, ఐ థింక్ ఇట్స్ వెరీ ఎమోషనల్. చాలా చాలా ఫర్ ఎవర్ గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇది నాకు లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అద్భుతంగా చేశారు అసలు. వంశీ ఏదైతే మీరు పర్ఫామ్ చేశారో ఐ కెన్ సీ అన్ని ఎమోషన్స్ కనిపించాయి అందులో నాకు చాలా చాలా. అండ్ పర్టికులర్లీ నా గురించి తెలిసిన వ్యక్తులు అలా పర్ఫామ్ చేసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ వంశీ. చాలా మెమరీ లైన్. సగం మా పెర్ఫార్మెన్స్ జరుగుతుంటే ఎక్కడెక్కడో ట్రావెల్ అవుతుంది. ఇదంతా పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు చూపించే లవ్ అండ్ సపోర్ట్. దిస్ ఇస్ మై 15 years అయింది నేను హోస్టింగ్ స్టార్ట్ చేసి. మా ఇంట్లో అబ్బాయి అన్నారు, వాళ్ళ ఇంట్లో కొడుకులా చూసుకున్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. ఆ తల్లులందరికీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై వంశీ. నేను చెప్పినట్టు దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ మంచ్. అంటే నిజం టాలెంట్ ని రికగ్నైజ్ చేసి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి లోకానికి ఇలాంటి మనుషులు ఉన్నారు, ఇలాంటి టాలెంట్ ఉందని చూపించడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వంశీ, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అమ్మా. నీ ఎనర్జీ స్టేజ్ మీద ఎంత బాగుందంటే అన్ని పలుకుతుంది, ఏడుపు, అన్ని ఎమోషన్స్ పలుకుతుంది. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ద డాన్సర్స్ బిహైండ్ ఎవ్రీవన్. అండ్ కమింగ్ టు ప్రదీప్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అది వచ్చి ప్రదీప్ ని చూసి హీఈస్ అన్ ఎగ్జాంపుల్. హీఈస్ అ లివింగ్ ఎగ్జాంపుల్. మన డెడికేషన్ తో, డిసిప్లిన్ తో మనం అనుకున్నది చేయగలుగుతాం. కష్టాలు ఉన్నా వాటిని అంతా నెట్టుకొని రావచ్చని ప్రదీప్ హ్యాస్ ప్రూవ్డ్ టైమ్ అండ్ అగైన్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ట్రూలీ ఇన్స్పైరింగ్ ప్రదీప్. దిలీప్ కూడా చాలా బాగుందండి కోరియోగ్రఫీ. అమేజింగ్. మేడం, యాక్చువల్గా ప్రదీప్ బ్రదర్ది మాది చాలా సంవత్సరాల నుంచి ఒక జర్నీ ఈ టీవీ ఇండస్ట్రీలో. పర్టికులర్ గా ఆ లెగ్ మనోడికి బాగాలేనప్పుడు అతను అనుభవించిన పెయిన్ మేము అందరం దగ్గర నుండి చూసాం. తను నిలబడలేని స్థితిలో ఉండి కూడా ఎన్నో షోలను నిలబెట్టిన గొప్ప యాంకర్ ప్రదీప్. అదే తెలుగు సినిమాకి విక్టరీ వెంకటేష్ గారు ఎలాగో తెలుగు టీవీకి ప్రదీప్ మాచరాజు అలాగే. ఆయన ఫ్యామిలీ హీరో, ఇతను ఫ్యామిలీలు అందరికీ నచ్చిన ఒక యాంకర్. ఆయనకి కాంట్రవర్సీలు తక్కువ, మనోడికి కాంట్రవర్సీలు తక్కువ. ఆయనకి యాటిట్యూడ్ తక్కువ, మనోడికి యాటిట్యూడ్ తక్కువ. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉంది, మనోడికి హెల్పింగ్ నేచర్ ఉంది. ఆయనకి హిట్ పర్సంటేజ్ ఎక్కువ, మనోడికి హిట్ పర్సంటేజ్ ఎక్కువ. ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే సక్సెస్ కి కారణమైన వీళ్ళ నాన్నగారు లేరు. అదొక్కటే బాధాకరమైన విషయం. కానీ ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా విక్టరీ వెంకటేష్ గారు లాగే ఈయన కూడా ఫ్యామిలీలు అందరికీ నచ్చుతూ, ఫ్యామిలీలు అందరూ మెచ్చే సినిమాలు చేస్తూ ఆ రేంజ్ లోనే సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I've seen Pradeep lot of times. కానీ ఒక గెస్ట్ సెలబ్రిటీ మాత్రం కాకుండా ఆయన అందరినీ, మీరు మేడం, పార్టిసిపెంట్స్ ని కూడా అంత రెస్పెక్ట్ఫుల్ గా, మర్యాదగా ట్రీట్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హిస్ సక్సెస్. అండ్ ఇదంతా పాసిబుల్. ఇంత అద్భుతమైన టీమ్మేట్స్ నాకు ప్రతి షోలో ఉండడం, ఆ ఫన్నీ, ఆ ఎంటర్టైన్మెంట్ అంత స్పోర్టివ్ గా అందరు తీసుకున్నందుకు ఐ థింక్ నా ఈ మొత్తం జర్నీలో మీ అందరిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.